మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో బ్రతుకుతున్నప్పటికీ దేవుని యందలి భయము భక్తి కలిగి ఉండాలి. అయితే భయము భక్తిని ఎవరైతే విడిచిపెట్టి హృదయాన్ని కఠినపరుచుకుంటారో వారు కీడులో పడతారంట. దేవుని బిడ్డలారా, ఈ లోకము నిన్ను దేవుని యందలి భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే నిందిస్తుందేమో, అవమానిస్తుందేమో, హేళన చేస్తుందేమో. వారిని బట్టి నీవు దేవుని యందలి భయభక్తులు విడిచిపెట్టి నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావేమో. దేవుని బిడ్డలారా, అది చాలా తప్పు. వాళ్ళు ఎవరో హేళన చేస్తున్నారని, వాళ్ళెవరో నిన్ను కించపరుస్తున్నారని చెప్పేసి నీవు హృదయాన్ని కఠినపరుచుకుంటే వాళ్ళేమి నష్టపోరు, నీవే కీడులో పడిపోతావు. జాగ్రత్త దేవుని బిడ్డలారా. మనుషులు రెచ్చగొడుతున్నారని, మనుషులు హేళన చేస్తున్నారని నీవు దేవుని యందలి భయభక్తులు విడిచిపెడితే ప్రమాదం నీకే. జాగ్రత్తగా దేవుని యందలి భయభక్తులు మనకు ఆరోగ్యం, దేవుని యందలి భయభక్తులు మనకు సమాధానం, దేవుని యందలి భయభక్తులు నిత్య సంతోషం. ఇదే దేవుని బిడ్డలకు చాలా ప్రాముఖ్యం. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఎవరో నీ బిడ్డలు మనుషులు హేళన చేస్తున్నారని, మనుషులు రెచ్చగొడుతున్నారని హృదయాన్ని కఠినపరుచుకొని కీడులో పడిపోయే బిడ్డలు ఎంతోమంది. అటువంటి బిడ్డలను దర్శించండి. ఆ బిడ్డలకు నీ యందు భయభక్తులే మేలుకరమైన జీవితం అని నేర్పించమని, వారిని అందరినీ కూడా రక్షించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.